హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లుకిజం సీజన్ 1 ఎపిసోడ్ 6 మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టుమారో మార్నింగ్ బ్లీచ్ వీడియో వస్తుంది. సో బ్లీచ్ యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రెడీ అయిపోండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండింది, ఈ ఎపిసోడ్ అక్కడ నుంచినే స్టార్ట్ అవుతుంది. ఎల్కేఎస్ బిల్డింగ్ లో మన జిన్ హూ బిన్ గేడ్ అయితే తన ఆడిషన్ అయితే ఇస్తూ ఉంటాడు. సో అక్కడ ఉండే వాళ్ళ టీం అంతా కూడా పర్లేదు లేరా, వచ్చిన వాళ్ళు కనీసం ఒక్కడన్నా బాగానే పాడుతున్నాడు, వీని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారు. అండ్ అప్పుడే ఇంకొక పార్టిసిపేట్ ఉన్నారు అని చెప్పి పక్కన నుండి వాడు అడగడంతో ఎవర్రా వాడు అని చెప్పి వాడిని చూస్తాడు. అండ్ వాడు ఎవడో కాదు, మన డాంక్వర్క్ అనమాట. సో వీడిని చూసి ఆ మేనేజ్మెంట్ గాడు ఏంట్రా వీడిని ఎలా అలౌ చేశారని చెప్పి వెంటనే వాడిని పంపించేద్దాం అని చెప్పి మన డాంక్వర్క్ దగ్గరికి వచ్చి మేము ఆల్రెడీ ఓ పర్సన్ పిక్ చేసుకున్నాం, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అనడంతో ఇంకా మనోనికి అర్థం కదనమాట, నేను ఇంకా ఆడిషన్ ఇవ్వలేదు కదా సార్ అంటే దానికి వాడు మాత్రం బాబు ఇది బిజినెస్, మాకు ఆల్రెడీ ఒకటి దొరికాడు, నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అని చెప్తాడు. ఇంకా మనోడు కూడా బాత్తో పక్కనకి వెళ్దాం అనుకుంటాడు. కానీ ఈ లోపలే ఆ మేనేజ్మెంట్ అయితే మన డాక్వర్క్ బాడీ గురించి అయితే బాడీ షేమింగ్ కొన్ని డైలాగ్స్ అయితే వదులుతాడు. సో ఆ మాటలు విన్న మనోడు కూడా బాధపడుకుంటానే బస్ లో ఇంటికి వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే బస్ డ్రైవర్ గారు సడన్ గా బ్రేక్ వేయడంతో వెంటనే మనోన్ దగ్గరికి అయితే ఒక అమ్మాయి వచ్చి పడుతుంది. సో తనకు హెల్ప్ చేద్దాం అని చెప్పి సారీ నా పక్కన మీరు కూర్చోవచ్చు కదా అని అడుగుతాడు. బట్ ఆ అమ్మాయి మాత్రం మనోడి బాడీ అండ్ మనోడి లుక్ చూసి లిటరలీ భయపడి సారీ నాకేం అవసరం లేదని చెప్పి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. పోయే పాప జాగ్రత్తగా పోవచ్చు కదా, బట్ ఇక్కడ కూడా మళ్ళీ మనోడి బాడీ గురించి అయితే తను తిట్టుకుంటూ వెళ్తుంది. ఆ అమ్మాయితో పాటు తన వెనకలుండి ఇంకొక మ్యారీడ్ కపుల్ కూడా మన డాక్వర్క్ గన్ బాడీని చూసి లిటరలీ వాడి బాడీ చూసావా ఎలా ఉందో, ఫ్యాట్ గా ఉన్నాడని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు. బట్ మనోడు మాత్రం ఇదేది పట్టించుకోకుండా నేను నా ర్యాప్ సాంగ్స్ లిరిక్స్ గురించే ఆలోచించాలి, ఇట్లా నా కొడుకులు ఏమనుకున్న వేస్టేలే అన్నట్లు మనోడు బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా మనోడు అయితే ఇంటికి వెళ్తాడు. సో అక్కడ కూడా మనోడు ర్యాప్ లిరిక్స్ అయితే రాసుకుంటూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే తన పక్కన ఉండే గ్రాండ్ మదర్ని చూసి నేను ఎలాగైనా బాగా డబ్బులు సంపాదించి మా గ్రాండ్ మదర్ని బాగా చూసుకోవాలని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. సో అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనోడు అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ స్కూల్లో అయితే 10th ఒక ఫెస్టివల్ జరగబోతుంది. సో దానికోసం ఎవరైనా అప్లికేషన్స్ వేసే వాళ్ళు అప్లై చేయండి అనుకుంటాడు. సో మనోడు కూడా తన సింగింగ్ ఆపర్చునిటీ కోసం అయితే అప్లై చేద్దాం అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన పార్క్ గైడ్ అయితే ఎంట్రీ ఇవ్వడంతో అందరు లుకింగ్స్ అనేవి మన పార్క్ గైడ్ మీదకి మళ్ళుతాయి. బట్ మనోడు మాత్రం హైడ్ ఎక్కువ అని చెప్పి వీని అయితే మాట్లాడిస్తాడు. సో మనోడు కూడా వీని మాట్లాడిద్దాం అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే వీని వెనకలు ఉండే అమ్మాయిలు అయితే మన పార్క్ గైడ్ గురించి అండ్ వీని గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఆ మాటల్లో మనోడికి తెలిసేది ఏంటంటే పార్క్ గైడ్ అట్లాంటాడు, వీని అట్లాంటి ఒక సర్వెంట్ కిందకే ట్రీట్ చేస్తాడని చెప్పి ఆ అమ్మాయిలు మాట్లాడుకునే మాటలు విని మనోడు కూడా ఇంకా వాటితో మాట్లాడుకోకూడదు అన్నట్లు డిసైడ్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ మన పార్క్ గైడ్ మాత్రం అసలు అర్థం కాదన్నమాట వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. సో అలా నెక్స్ట్ సీన్ అనేది వోకల్ డాన్స్ క్లాస్ లెక్క అయితే షిఫ్ట్ అవుతుంది. మనోడు అక్కడ కూడా తన యొక్క ర్యాప్ సాంగ్ లిరిక్స్ కోసం అయితే రాసుకుంటూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే జిన్హూ బిన్ గడ్ అక్కడికి వచ్చి మనోడిని మొగం మీద దాన్ని ఏరా చెత్తనా కొడక నిన్న నువ్వు నాతో పాటు పోటీగా పాడడానికి వచ్చావా, సో నీ మొగం చూసి వాళ్ళు ఎప్పుడో పంపించేశారు కదా, అండ్ నీకు ఇంకొక విషయం చెప్తాను చూడు, ఇంకొకసారి నీ అట్లాంటి పంది మొగం వేసుకొని నువ్వు నాకు ఎక్కడా కనపడద్దు, ఎందుకంటే నీ ముఖం చూస్తేనే నాకు ఎంతో చిరాగ్గా ఉంది, నీ అట్లాంటి నాకు పోటీగా పాట పాడమా, ఇంకెప్పుడైనా నువ్వు పాడడాన్ని నేను చూసాను అనుకో అక్కడ నీ మూతి పగల కొడతాను అంటాడు. సో అలా ఆ రోజు ఈవినింగ్ కూడా గడుస్తుంది అనమాట. మనోడు ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని తన గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్తాడు. సో వాళ్ళ గ్రాండ్ మదర్ కి ఒక చిన్న కొట్టు ఉంటుంది, మనకి సమోసాల షాపు బజ్జీల షాప్ ఎట్లా ఉంటుందో వాళ్ళ గ్రాండ్ మదర్ సేమ్ టు సేమ్ అలాగే పెట్టుకుంటుంది. బట్ అక్కడ వాళ్ళ గ్రాండ్ మదర్ వీడిని చూసి కమాండ్రా బంగారు కొండ కనీసం ఒకటన్నా తీసుకో తిను అంటే మనోడు మాత్రం తినకోకుండా లేదు గ్రాండ్ మా ఇవి అమ్మడానికి పెట్టావు, సో వీటన్నిటిని అమ్మితేనే కదా మనకు అంతో ఇంతో లాభం వస్తుంది, లేదులే నాకేం ఆకలిగా లేదంటాడు. బట్ వీడి దురదృష్టం ఏంటంటే వీని వెనకలైతే ఆ జిన్హో బిన్ గ్యాంగ్ అయితే వస్తుంది. సో వాళ్ళందరూ వచ్చి మనతో మాట్లాడడానికి చూసిన వాళ్ళ గ్రాండ్ మదర్ వీళ్ళంతా తన ఫ్రెండ్స్ అనుకొని వీళ్ళందరికీ కూడా ఫ్రీగా సమోసాలు అక్కడ ఉండే బజ్జీలు అన్ని వీళ్ళకి తినండి రా అని చెప్పి పెడుతుంది. బట్ ఈ నాయలు కూడా ఎంత దారుణంగా తింటారంటే లిటరలీ అక్కడ ఉండే స్టాక్ అంతటిని కూడా ఈ నాయలు ముగ్గురు ఫుల్ గా తిని పారదొప్పుతాడు. అది చూసి మన డాక్వా గ్యాంగ్ కోపం వచ్చినా బట్ ఏం చేయలేని సిచ్యువేషన్ అన్నట్లు ఊరికే అయిపోతాడు. సో తినేసి ఆ నాయలు దెంకొని పోతానే సరే వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంటికి తీసుకొని వెళ్ళండి ఈ పార్సల్ అని చెప్పి ముగ్గురికి 3 పార్సల్ ఇస్తుంది. సో ఆ నాయలు అక్కడ ప్రేమగా తీసుకున్నా కొంచెం ముందరకు వెళ్ళాలికి ఆ 3 పార్సల్ దిబ్బలే పారేస్తారు. సో అది చూసిన మన డీక్వా గ్యాంగ్ ఫుల్ కోపం వస్తుంది అన్నమాట. ఈ నాయలు పందిలాగా తిండిందే కాకుండా ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిండే వాటిని దిబ్బలే పారేసిపోతున్నారు, లిటరలీ మాకు ఈ రోజు లాభం అంతా నాశనం చేశారు అన్నట్లు మనోడు ఇలా ఫీల్ అవుతూ ఉంటాడు. సో అలా ఆ రోజు అయితే ఎండ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మనోడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ బాత్రూమ్ మీద డోర్స్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో మన డీక్వా గ్యాంగ్ గ్రాండ్ మదర్ కి అయితే బజ్జీలు కొట్టుంది. సో వాళ్ళు ఎంతో పూర్ణ కొడుకులు అన్నట్లు ఏలన్ గా కొన్ని వర్డ్స్ అయితే రాసింటారు. సో అది చూసి మనోని కోపం వస్తుంది అనమాట. నేను నినాయలు పందిలాగా తిన్నా సరే ఈ రోజు నన్ను మళ్ళీ ఎక్కిరిస్తున్నారా అని చెప్పి వినాయలని చూసి కోప్పడుతూ ఉంటారు. బట్ వీడి దురదృష్టం ఏంటంటే మళ్ళీ వీని వెనకల ఆ జిన్హూ బిన్ గడ్ అయితే ఉండి ఈసారి కూడా వీని ఫుల్ గా కొట్టి బుల్లీ చేస్తారు. సో ఇలా నెక్స్ట్ సీన్ అనేది క్యాంటీన్ లెక్ షిఫ్ట్ అవుతుంది. సో అక్కడ కూడా వీడిని బుల్లీ చేస్తూ ఉండడాన్ని అయితే మన పార్క్ గడ్ అండ్ పక్కన ఉండే జిన్హో గడ్ అయితే చూస్తారన్నమాట. సో అది చూసిన పార్క్ గడ్ వాడిని చూసి ఎంతో బాధపడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఆ జిన్హూ బిన్ గడ్ అయితే ఏక్వాక్ దగ్గర ఉండే పేపర్ అనేది తీసుకొని ఏరా నువ్వు స్కూల్ కాంపిటీషన్ లో నాతో పాటు పోటీగా పాడదాం అనుకుంటున్నావా, నీ అట్లాంటి చెత్త నా కొడుకు స్టేజ్
స్టేజ్ మీద ఎలా పాడతాడో, అండ్ నువ్వు పాడతా అంటే నేను ఏమైనా ఖాళీగా ఉంటాను అనుకుంటున్నావు? నీ అట్లాంటి చెత్త నా కొడుకులు మాకెప్పుడు సర్వెంట్ గానే ఉండాలి. అసలు మీ ముఖాలు ఎప్పుడైనా చూసుకున్నారా? పందిలాగా ఉన్నారు, మీరు భూమికే భారం రా అన్నట్లు కొన్ని తిట్లు తిట్టడంతో ఆ మాటలు విన్న మన పార్క్ గార్డ్ కూడా ఒక్క సెకండ్ ఆ డియోక్వాక్ గ్యాన్ బాడీలో అయితే తనే ఊహించుకుంటాడు. ఒకప్పుడు వీడు కూడా అలాగే బుల్లి జరిపించుకుంటాడు కదా, సో అందుకే. అండ్ అంతలోనే ఆ జిన్వు బీన్ గాడ్ అయితే మన డియోక్వాక్ గ్యాన్ తన్ని పోరా పందినా కొడక వెళ్ళి మా ఫుడ్ అనేది తీసుకొని రా అని చెప్పి వాడిని తన్ని అక్కడ నుంచి పంపిస్తాడు. సో ఒక్క సెకండ్ అంత బుల్లినెస్ చూసిన మన పార్క్ గాన్ కి ఫుల్ గా కోపం తెచ్చుకొని ఇంక నాయలతో గొడవ పడదాం అన్నట్లు మనోడు నడుచుకుంటూ అక్కడికి వెళ్తాడు. బట్ ఇక్కడే ఆ నాయలు వీడిని చూసి ఏంట్రా మీ ఇద్దరు ఇప్పుడు మాతో గొడవ పడడానికి వచ్చారా అనడంతో వెంటనే మనోడు పక్కన తిరిగి చూస్తే మనతో పాటు అక్కడ జాయిన్ యూల్ గడ్ అయితే ఉంటాడు వీనితో పాటు ఫైట్ చేయడం కోసం అయితే. సో ఈ గ్యాప్ లోనే వెంటనే వెనక నుంచి అయితే మన జింగ్ సియోన్ గడ్ కూడా వస్తాడు. సో ఈ ముగ్గురు మెంటల్ నా కొడుకులు ఆ ముగ్గురిని పిచ్చ కొట్టుడు కొడతాడు అన్నట్లు నేను మోస్ట్ అవైటెడ్ సీన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటా కానీ, బట్ ఈ గ్యాప్ లోనే జింగ్ సియోన్ గడ్ లవర్ అయితే వెనక నుంచి ఇప్పుడు నువ్వు అంతా గొడవ పడబోతున్నావు అనడంతో వెంటనే మన జింగ్ సియోన్ గడ్ మాత్రం లేదు నేను గొడవ పడడానికి రాలేదులే, జస్ట్ చూడడానికి వచ్చాను అంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన పార్క్ గడ్ కూడా గొడవ పడుకోకుండా మీరు మర్యాదగా మా ఫ్రెండ్ని పంపించేస్తే మేము మనతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాము అనడంతో ఇంకా ఆనాయలు కూడా వీడిని పంపించేద్దాం అనుకుంటారు కానీ, బట్ ఈ గ్యాప్ లోనే మన బాస్కో గడ్ అయితే సీన్ లెక్క ఎంటర్ అయ్యి ఏం చేస్తున్నారా చెత్త నా కొడుకులారా అంటాడు. ఇంకా అది చూసిన జిన్వో బిన్ గ్యాంగ్ కోపం వచ్చి అరే ఇది మీ సమస్య కాదు మర్యాదగా మీ బంకర్ గ్యాంగ్ వెళ్ళిపోండి అనడంతో దానికి మన బాస్కో గడు ఇది నా సమస్య కాకపోవచ్చు కానీ బట్ నేను ఒక్కసారి దూరానంటే నేను మూసుకొని పడి ఉండాల్సిందే, కమాన్ మీరు ఒకవేళ గొడవ పడాలనుకుంటే నాతో గొడవ పడండి అంటాడు. ఇంకా ఆ మాటలు విన్న మన జిన్వో బిన్ గ్యాంగ్ ఏం చేయాలో అర్థం కాదు. ఖచ్చితంగా గొడవ పడితే ఈ నెల కుక్కను కొట్టినట్లు కొట్టించుకుంటారు అన్నట్లు తన రెప్యుటేషన్ పోగొట్టుకోకూడదు అన్నట్లు పక్కనే వీడు తినడానికి తెచ్చుకోండి ఫుడ్స్ ని తన్నేసి నేను మీ అట్లాంటి చెత్తనా కొడుకులతో గొడవ పడినట్లు మనోడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో వెంటనే వాడు వెళ్ళిపోయిన తర్వాత బాస్కో గారికి థ్యాంక్స్ చెప్తాడు పార్క్ గడు. బట్ బాస్కో గడ్ మాత్రం వీంతో గొడవ పడడానికి అయితే చూస్తాడు. అప్పుడే మన పార్క్ గడ్ మాత్రం లేదు బాస్కో నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు మనం మాట్లాడుకోవచ్చు కదా అన్నా సరే మన బాస్కో గడ్ అస్సలు ఏంటో. బట్ ఈ గ్యాప్ లోనే వెంటనే మన పక్కన ఉండే ఇంకో పార్క్ గడ్ అయితే లేదు బాస్కో ఇది గొడవ పడడానికి సమయం కాదు మళ్ళీ గొడవ పడదాంలే అన్నట్లు సైలెంట్ అవ్వమంటే ఇంకా మన బాస్కో గడ్ కూడా సైలెంట్ అవుతాడు. సో ఇక్కడంతా హ్యాపీ ఎండింగ్ వచ్చి ఈ గ్యాప్ లో వెంటనే మన పార్క్ గడ్ వెళ్ళి డాక్వాక్ గాని పైకి లేపుదాం అనుకుంటాడు కానీ మనోడైతే బాతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఈ గ్యాప్ లోనే పక్కన పడిపోయింది ఆ పేపర్ ని చూస్తాడు. సో అది అప్లికేషన్ ఫామ్ అని చెప్పి మన పార్క్ గానికి అర్థమైపోతుంది. సో అలా ఆ రోజు నైట్ మన పార్క్ గడ్ ఆలోచిస్తామట ఎక్కడికి వెళ్ళినా సరే నా అట్లాంటి ఫ్యాట్ గా ఉండే వాళ్ళు ఎప్పుడు బుల్లీనెస్ కి లోన్ అవుతారు. సో ఈ రోజు నేను డిసైడ్ అయ్యాను ఎప్పటికే కానీ బుల్లీనెస్ అలవాటు చేసుకోకూడదు మనం ఎప్పుడే కానీ ఎదురు తిరగాలన్నట్లు మనోడు డిసైడ్ అవుతాడు. సో అలా ఆ రోజు అయితే ఎండ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. అందరూ స్కూల్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. మన పార్క్ గడ్ మాత్రం డియోక్వాక్ గ్యాంగ్ కోసం అయితే వెయిట్ చేస్తుంటాడు. ఎప్పుడైతే వాడు వస్తే వానికి ఎంతో ఇష్టమైన ఆ పేపర్ అతికించి వానికి ఇవ్వడంతో అది చూసిన వీడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నా కానీ బట్ మనోడు మాత్రం ఎర్రతోలు చూసిన ఆంబోత్ మాదిరి రెచ్చిపోయి మన పార్క్ గ్యాంగ్ అయితే తిడతాడు అనమాట. ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేద్దామని ఎందుకు నటిస్తున్నావు నువ్వు కూడా నన్ను ఒక సర్వెంట్ లాగానే కదా ట్రీట్ చేస్తుండేది నువ్వు చెప్పు నేనేం చేయాలి కుక్కలాగా మొరగాల లేదంటే అందరి ముందర నువ్వు షో కొట్టడం కోసం నీ కింద బానిస మాదిరి నేను బతకాలనుకుంటున్నావు చెప్పు నేనేం చేయాలన్నా చేస్తాలేరా అనడంతో ఆ మాటలు విన్న మన పార్క్ గ్యాంగ్ ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాదనమాట. అప్పుడే మన డియోక్వాక్ గడు అరే మీ అందరూ నన్ను ఇంతలా బుల్లి చేస్తున్నారు కదా బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను కూడా ఫ్యూచర్ లో ఇమ్రాన్ హష్మి లాగా పెద్ద ర్యాప్ సింగర్ అవుతాను అనడంతో బట్ మన పార్క్ గ్యాంగ్ కి ర్యాప్ సాంగ్స్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి మనోడు సైలెంట్ గా ఉండడాన్ని చూసి డియోక్వాక్ గడు చెప్తా ఉంటా ఆయన కూడా అలాగే పూర్ కిడ్ సో ఆయన కూడా తన లైఫ్ లో ఎన్నో అవమానాలు భరించాడు ఇప్పటికి ఫేమస్ ర్యాప్ సింగర్ అయ్యాడు. సో నేను కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అండ్ ఏదో రోజు నేను కూడా ఆయనలాగా పెద్ద ఫేమస్ అవుతాను ఆ రోజు చెప్తారా మీ అందరి కథ అన్నట్లు మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ అనేది వోకల్ డాన్స్ క్లాస్ లకి అయితే షిఫ్ట్ అవుతుంది అండ్ అక్కడే మన జింగు బింగ్ తో తన గ్యాంగ్ అంతా చెప్తారన్నమాట అరే ఈసారి పోటీల్లో మన కాలేజ్ తరపున నువ్వు పాట పాడబోతున్నావు కదా బట్ ఈసారి జంటగా పాడాలంటారా ఐ మీన్ ఇద్దరు కలిసి ఓ పాట పాడాలనుకుంటున్నారు అనడంతో అప్పుడే మన జింగు బింగ్ అయితే తన పక్కన ఉండే ఫ్రెండ్ గాని చూపించి ఈసారి నేను వీడు పాడదాం అనుకున్నాం అయినా వీడు పాడినా పాడకున్నా ఖచ్చితంగా ఈసారి మేమే గెలుస్తాము నువ్వేం బాధపడకండి ఈ స్కూల్లో నా అంత మంచి వాయిస్ ఎవరికి లేదన్నట్లు వీళ్ళు బడాయి కొడుతూ ఉంటారు. బట్ అప్పుడే మన డియోక్వాక్ గాని చూసిన మన జిన్వు బింగ్ అయితే అరే వీడిని ఈ రోజు సాయంకాలం ఎట్లయినా కొట్టాలి వీడు కాలికి దొరికినప్పుడు నాకు చెప్పండిరా అంటాడు. అలాగే ఆ రోజు ఈవినింగ్ కూడా అవుతుంది అనమాట. సో ఒక సైడ్ మన జిన్వు బింగ్ గ్యాంగ్ అంతా కలిసి మన డియోక్వాక్ గాని కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటారు అనమాట. సో ఎంత లేదనుకున్నా మనోడు ఎంత బాధపడుతున్నా వాళ్ళు మాత్రం ఏ మాత్రం చలనం లేకుండా అరే చెత్తనా కొడక ఆ రోజు నీ వెనకలు అంతమంది వచ్చారు కదా ఇప్పుడు రమ్మనరా చూసుకుందాం ఏంటి నువ్వు ర్యాప్ సింగర్ అవుదాం అనుకుంటున్నావా ఎలా అవుతావో నేను చూస్తానని చెప్పి వాడు ఇంతవరకు రాసుకునే ర్యాప్ సాంగ్ యొక్క లిరిక్స్ ఉండే బుక్ అంతా కూడా ఆ నెల ముక్కలు ముక్కలుగా చింపేసి పారేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే మన డియోక్వాక్ గాడు కూడా అదంతా చూసి నేనేం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నా అసలు నేను ర్యాప్ సింగర్ గా అవుతానో లేదో కూడా నాకు డౌట్ వస్తుంది. నేను ఎంతో బాగా ర్యాప్ సింగర్ అయ్యి నా గ్రాండ్ మదర్ ని జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నా బట్ ఇప్పుడు నా జీవితం అనేది జస్ట్ ఒక కాలేజ్ లో పాట పాడడానికి కూడా నాకు తోడుగా ఎవరు లేరు. ఈ నెల చూస్తే నన్ను డైలీ కుక్క లెక్క
కొడుతున్నారు. కనీసం నన్ను మనిషిలా చూసేవాడు ఈ కాలేజ్లో ఒక్కడ కూడా లేడన్నట్లు మనోడు బాధపడుతూ ఉంటాడు. సో దీనికి ప్యారలల్ గా మన పార్క్ గేడ్ అయితే చూస్తామట. సో మన పార్క్ గేడ్ క్లాస్ అయిపోయినా సరే క్లాస్ లో ఉండడాన్ని చూసి తనకి ఎప్పుడు లైన్ వేసే హాయ్ వాళ్ళు అక్కడికి వచ్చి ఏమైందిరా నువ్వు ఎందుకని ఇంటికి వెళ్ళలేదు అనడంతో అప్పుడే మనోడు చెప్తామట, నేను మొన్న ఆ వోకల్ డాన్స్ క్లాస్ వాళ్ళతో గొడవకు వచ్చా కదా, సో అది చూసిన పీటీ సారు ఈ రోజు మన రూమ్ ని క్లీన్ చేయమని చెప్పి నాకే డ్యూటీ అసైన్ చేశారు. సో ఇది నేను క్లీన్ చేసుకొని కొంచెం లేట్ గా వస్తాను అంటాడు. సో ఆ మాట విన్న ఆ అమ్మాయి మాత్రం నీ అట్లాంటి అందగాంతో ఇట్లాంటి క్లీనింగ్ పనులు నేను చేపిలేనురా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ బదులు నేను క్లీన్ చేస్తాను అని చెప్తుంది. బట్ మనోడు మాత్రం వద్దులే ఇది నా పని నేను మాత్రమే చేస్తాను అని చెప్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే గోడ మీద ఉండే పోస్టర్ చూసి ఓ ఇదేనా 10th యానివర్సరీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్, ఓ ఇదొక సింగింగ్ కాంపిటీషన్ అనడంతో అప్పుడే అమ్మాయి కూడా అవునరా ఇదొక సింగింగ్ కాంపిటీషన్, నువ్వు కూడా పోటీ పడొచ్చు కదా, నువ్వు కానీ ఖచ్చితంగా పాడావంటే నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటుంది. బట్ మనోడు మాత్రం నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదులే ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పి మనోడు క్లీనింగ్ అయితే వెళ్తాడు. బట్ లోపల క్లీన్ చేస్తున్నప్పుడు మనోడు ఒక్క సెకండ్ తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. తన తల్లి ఎప్పుడు నీదొక అందమైన వాయిస్ రా, నువ్వు ఒక్కసారి పాట పాడావనుకో ఎవరైనా నీకు అట్రాక్ట్ అవ్వాల్సిందే, నీదంతా మంచి వాయిస్ రా కన్నా అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు మనోడు గుర్తు తెచ్చుకొని నేనేంటి ఇంత మూర్ఖంగా ఉన్నాను, మా అమ్మ ఇప్పుడు నా వాయిస్ చాలా బాగుంది అండ్ నేను బాగా పాటలు పాడతాననే కదా ఈ కాలేజీలో జాయిన్ చేయించింది, నేను చూస్తే ఇక్కడ డైలీ గొడవలు పడుతున్నా అండ్ అవసరం లేని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను కానీ మా అమ్మ నన్ను దేనికోసం పంపించిందో ఆ పని చేయలేదే అన్నట్లు మనోడు ఆలోచిస్తాడు. అప్పుడే మనోడు ఒక డ్రీమ్ కలగంటాడు అనమాట. మనోడు పాట పాడితే అందరూ డాన్స్ చేసినట్లు ఒక కళ అనేది ఊహిస్తాడు అండ్ అప్పుడే మనోడు తన యొక్క వాయిస్ తో ఒక అందమైన గాన కోకిల్ లాగా ఒక పాట అనేది పాడతాడు. బట్ ఈ పాట ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఈ ఎపిసోడ్ ఎవరైనా చూసింటే ఆ పాట యొక్క మీనింగ్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఎప్పుడైతే మనోడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడడం స్టార్ట్ చేస్తాడో అప్పుడే కింద ఉండే ఆ డీకు అగ్గాడు కూడా ఎవరు ఈ గాన కోకిల, నాతో పాటు ఈ పిల్లోడు ఎవరో పాట బాగానే పాడతాడు అన్నట్లు పరిగెత్తుకుంటూ వస్తాడు. సో పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ మన పార్క్ గాని చూసిన డీకు అగ్గాడు ఒక్క సెకండ్ షాక్ అవుతామట, నేను వెతికిండే గాన కోకిల వీడేనా అనడంతో అప్పుడే అది చూసిన పార్క్ గాడు కూడా ఓ డీకు అగ్గా నువ్వు వచ్చేసావా, జస్ట్ నేను ఏందో నార్మల్ గా పాట పాడాను, ఐఎమ్ ఏ బాత్రూమ్ సింగర్ అనడంతో ఇంకా వెంటనే మన డీకు అగ్గాడు పార్క్ నువ్వు ఎంతో బాగా పాట పాడావు, లిటరలీ చాలా బాగా సింగ్ చేసావు అనడంతో అది విన్న మన పార్క్ గాడు కూడా అవునామమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని నేను నీకోసం ఇది తీసుకున్నానని చెప్పి ఏదైతే మన జింగు బీన్ గడ్ చింపేసిన పేపర్ అయితే మనోడు రిటర్న్ మళ్ళీ ఆ పేపర్ అనేది వానికి ఇస్తాడు. సో అది చూసిన మన డీక్వా గడి ఈసారి బాధపడుకుంటానే నువ్వు ఇది నా కోసం అతికిచ్చావా అనడంతో మనోడు కూడా అవును మామ ఏ నీకు నచ్చలేదా అనడంతో ఇంకా మనోడు కూడా ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మిత్రమా నువ్వు నాతో పాటు స్టేజ్ మీద పాట పాడతావా అని అడుగుతాడు. సో ఆ మాట విన్న మన పార్క్ గడు ఫుల్ షాక్ అవుతాడు అండ్ ఈ షాకింగ్ సీన్ తోని ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అంటూ ఏమీ లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకునే ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.